హైదరాబాద్‌లో మనకి ఎటువంటి నదులు కానీ లేవు, పర్వతాలు కూడా లేవు. సో, ఎందుకనంటారు? స్కై స్కేపర్స్ అనేది మనకిక్కడ ఎక్కువగా వస్తున్నాయి. దీనివల్ల మనకు ఉపయోగం అంటారా? లాభం అంటారా? నష్టం అంటారా? స్పెసిఫిక్ లొకేషన్స్లో ద డెవలప్మెంట్ అనేది జరిగింది. ఫోకస్ ఓకే. ఏంటంటే ఎస్పెషల్లీ ఈ వెస్టర్న్ సౌత్ వెస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ద సిటీలో ఏంటంటే ఈ హైటెక్ సిటీ అనుకోండి, తర్వాత ఇప్పుడు కోకాపేటు, నార్సింగ్ ఈ జంక్షన్స్లో ఏంటంటే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల గవర్నమెంట్ ఫోకస్ కూడా కొంత ఈ లొకేషన్ ఉండడం వల్ల ఆ లొకేషన్స్లో ల్యాండ్ ప్రైసెస్ విపరీతంగా పెరిగినాయి. సో 60-70 క్రోర్స్ ఏకర్లో ఎంత ఏరియా మనం కన్స్ట్రక్ట్ చేస్తే అది అఫోర్డబుల్ అవుతుంది. ఓకే. సపోజ్ మనము అదే 10 ఫ్లోర్లు కట్టామనుకోండి, మనం అసలు దాన్ని 20,000 రూపాయలు 30,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అమ్మాల్సి వస్తుంది. ఓహ్! ఎందుకంటే అంత ల్యాండ్ కాస్ట్ పెట్టినప్పుడు అది అవును. అదే విచ్ ఇస్ నాట్ ప్రాక్టికల్. హ్మ్. అందుకోసము ఇక్కడ ఏంటంటే 30 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది, న్యూ నార్మల్ అయిపోయింది. 55 ఫ్లోర్స్ కూడా అలా కట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు ల్యాండ్ కాంపోనెంట్ అనేది 2,000 రూపాయలు 1,500 రూపాయలు 2,000 రూపాయలు ల్యాండ్ కాంపోనెంట్ వస్తుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ 3,000 నుంచి 5,000 వరకు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది. ఈ రెండు కలుపుకుంటే 7-8 వేలు అవుతుంది. 9,000కు 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అమ్మగలుగుతున్నారు. రింగ్ రోడ్ చుట్టూ మనకు 158 కిలోమీటర్ రింగ్ రోడ్ ఉంది. దాని చుట్టూ ఐదర్ సైడ్ గ్రోత్ కారిడార్ అంటారు. ఓకే. 1 కిలోమీటర్ ఇట్ సైడ్ 1 కిలోమీటర్ అవుట్ సైడ్. సో ఈ గ్రోత్ కారిడార్లో మనకు గ్రిడ్ రోడ్స్ అనేవి ఉంటాయి. ఎవ్రీ 500 మీటర్స్కి ఒక రోడ్ ఉంటుంది. అచ్చా! అంటే రింగ్ రోడ్కు ప్యారలల్గా ఒక 500 మీటర్స్ ఒక రోడ్డు, తర్వాత ఎవ్రీ 500 మీటర్స్ గ్రిడ్ రోడ్ ఉంటుంది. ఆ గ్రిడ్ రోడ్స్ ఒకసారి ఫామ్ చేస్తే ఈ డెవలప్మెంట్ కొంచెం అటు షిఫ్ట్ కావడానికి ఆస్కారం ఉంది. మనం ఒక ప్రాజెక్ట్ చేయాలంటే అక్కడ రోడ్స్ లేవు. ఇప్పుడు ల్యాండ్ ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్. మీరు అన్నట్టు ఇక్కడ మనకి ఎటు నదులు లేవు, కొండలు లేవు, ఏం లేవు. బట్ ల్యాండ్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్. కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రింగ్ రోడ్ ఉంది, రింగ్ రోడ్ పక్కనే ల్యాండ్ ఉంది. అక్కడ నేను డెవలప్ చేయాలంటే అక్కడ రోడ్ లేదు. ఉండాలి. ఆ రోడ్ నేను ఫామ్ చేసుకోలేను, ఓకే. ఎందుకంటే అక్కడ నైబర్స్ ల్యాండ్ ఉంటుంది. నా ల్యాండ్ ఏమో అక్కడ ఉంది. నేను ఎట్లా ఫామ్ చేసుకోగలుగుతాను? మనం ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి కానీ ఇప్పుడు కొండాపూర్ జంక్షన్ ఇక్కడ గచ్చిబౌలి జంక్షన్ నుంచి కానీ మీరు ఆదిబట్ల కానీ ఇంకా బియాండ్ పోవాలంటే 40 నిమిషాల్లో 30 నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోయి 120 కిలోమీటర్ స్పీడ్ ఇప్పుడు ఉంది లిమిట్. అంటే మీరు జస్ట్ థింక్ అబౌట్ ఇట్, హౌ మచ్ టైం 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ పోవాలంటే మీకు ఎంతసేపు పడుతుంది? యు ఆర్ షూర్ ఆఫ్ రీచింగ్ దేర్. సో అది మనక చేస్తే ఏదంటే అక్రాస్ రింగ్ రోడ్ ఆల్ రౌండ్ ద డెవలప్మెంట్ విల్ బి స్ప్రెడింగ్. అప్పుడు ఈ అఫోర్డబిలిటీ అనేది వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లోడ్ పడదు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చేస్తే ఈ 50 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చేస్తే మనం 100 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాం. వైడ్ రోడ్స్ ఏ సిటీలో లేనట్లు మన దగ్గర ఉన్నాయి. మీరు ఇప్పుడు క్రెడై సెక్రటరీగా చేస్తున్నారు కాబట్టి మీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి సార్? సో క్రెడై ఆల్ ఇండియా సెక్రటరీగా నేను చేస్తున్నాను. సో క్రెడై సెక్రటరీ అంటే ఇప్పుడు ఏంటంటే మనకు క్రెడైలో 240 చాప్టర్స్ ఉన్నాయి అక్రాస్ ది కంట్రీ. ఓకే. సో మొత్తం దేశం మొత్తంలో 21 స్టేట్స్లో 240 చాప్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, 15 చాప్టర్స్ తెలంగాణ ఉన్నాయి. సో ఆంధ్ర 20 చాప్టర్స్, అట్లే తమిళనాడులో ఒక 11 చాప్టర్స్, కర్ణాటకలో 12 చాప్టర్స్, అట్లా అక్రాస్ ది కంట్రీ చూసుకుంటే 240 సిటీ చాప్టర్స్ ఉన్నాయి. సో యాజ్ ఎ నేషనల్ సెక్రటరీ ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు హ్యావ్ ఏ కోఆర్డినేషన్ విత్ ది ఆల్ ది సిటీస్. వేరియస్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో సెక్రటరియట్కి టీమ్ విల్ బి వర్కింగ్ అండర్ మై డైరెక్షన్. సో ఎనీ పోస్టింగ్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అంటే డే టు డే కండక్టింగ్ ద మీటింగ్స్, అంటే మాకు ఆఫీస్ బేరర్స్ మీటింగ్ అని అవుతుంది, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అవుతుంటుంది, తర్వాత గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అని జరుగుతుంటాయి, తర్వాత యూత్ కాన్ అని నాట్ కాన్ అని అన్ని రకరకాల ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఈ ఈవెంట్స్ అన్నిటి కూడా కోఆర్డినేషన్ అనుకోండి, అంటే సపోర్టింగ్ ది ప్రెసిడెంట్. సో ఎనీ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఎక్కడో ఒక సిటీలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ఐ విల్ బి సపోర్టింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ క్రెడై నేషనల్, ఆఫీస్ బేరర్కి సపోర్ట్ చేయడము. ఇట్స్ ఎ బిగ్ రోల్ టు ప్లే అక్రాస్ ది కంట్రీ. ఉంటాయి వేరియస్ ఇష్యూస్ ఉంటాయి. సెక్రటరియట్ టీమ్ని వాళ్ళని కొంచెం మోటివేట్ చేయడం అనుకోండి, వాళ్ళతో వర్క్ చేయించడం అనుకోండి, రకరకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో ఇంకా మన ఇండియా డెవలప్ జరగాలి, ఇంకా ఎక్కువగా డెవలప్మెంట్ రావాలి అంటే కేంద్రం నుంచి మనకి ఇంకా ఎటువంటి సహాయం అందాలి అంటారు? సో ఇండియా డెవలప్ ఇన్ వేరియస్ ఫ్యాక్టర్స్లో ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్, ఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు సపోర్ట్ అస్. ఎందుకంటే అఫోర్డబిలిటీ అనేది పోతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో బాగా పెరిగిపోయి సామాన్యుల గురించి చూసుకుంటే
వడ్డీ రేట్లు 9+10% వరకు ఇప్పుడు మేము ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఒక అదే 1.5 year బ్యాక్ 2 years బ్యాక్ అది మనకు 7% కూడా వచ్చింది, 6 నుంచి 7.25%. స్టార్ట్ అయింది. సో ఇది పెరగడం వల్ల ఏమైందంటే సామాన్యులకు కొంచెం బరువు అవుతుంది. తర్వాత అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ఉంది. మనం ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ అనగానే ఏదో అంటే చిన్న గృహం అని లేకుంటే ఇప్పుడు 45 లక్షల రూపాయలు వాళ్ళు క్యాప్ పెట్టారు. 45 lakhs రూపీస్లో మనకు ఎక్కడ దొరుకుతున్నాయి ఇప్పుడు? అవుట్కట్స్ వెళ్ళినా కొంచెం కష్టం. చాలా దూరం అవుతుంది. సో దాన్ని పెంచమని ఒకటి కోరడం జరిగింది. సపోజ్ మన సిటీలో కొంచెం అట్లీస్ట్ కొంచెం బెటర్. బాంబే లాంటి సిటీలో 45 lakhs అంటే అసలు యూ వోంట్ ఫైండ్ ఏ ప్లేస్. ముంబై సిటీ అనేది ఉండదు, ఎక్కడో పోవాలి నువ్వు, ఎక్కడో అది కూడా 40-50 లక్షలు అక్కడ చిన్న గృహాలు ఉంటాయి, అంత ఉంటుంది. సో అఫోర్డబుల్ దాన్ని కొంచెం మార్చమని చెప్తున్నాము. కొంతమంది ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అని ఇచ్చేవాళ్ళు. అంటే అరౌండ్ 2.5 lakh రూపీస్ బెనిఫిట్ వచ్చేది. మీరు ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారు అనుకోండి, ఆ స్కీమ్లో మీరు అప్లై చేసుకుంటే ఫస్ట్ హోమ్ బయర్స్కి 2.5 లక్షల రూపాయల వరకు మీకు సేవింగ్ ఉండేది. అది డిస్కంటిన్యూ చేశారు. సో తర్వాత ఈ ఇండస్ట్రీ ఏంటంటే మీరు ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది ఒక నెగటివిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, దీని ఒక ఇండస్ట్రీ లాగా మనం క్రియేట్ చేయట్లేదు. అదే ఒక 10 crores ఇన్వెస్ట్ చేస్తాడు ఒక అతను, అదే 90% హీ గెట్స్ ఫ్రమ్ ద బ్యాంక్. ఒక ఇండస్ట్రీ పెడతాడు అంటే 100 కోట్ల ఇండస్ట్రీ పెట్టి ఈజ్ ఇండస్ట్రియలిస్ట్. రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది అని కన్సెషన్స్ ఇస్తుంటారు. ట్యాక్స్ కన్సెషన్స్ అనుకోండి, జిఎస్టీ కన్సెషన్స్, రకరకాల కన్సెషన్స్ ఉంటాయి. బట్ వేర్ యాజ్ ఇట్ కమ్స్ టు అవర్ ఇండస్ట్రీ పీపుల్ వోంట్ కన్సిడర్ దట్. దాంట్లో కొంత పాత్ర మాది కూడా ఉంది. ఎందుకంటే బిల్డర్స్ కూడా ఏంటంటే అంటే 100% క్రెడిబిలిటీ లేకుండా కూడా కొంతమంది డెవలపర్స్ రావడం వల్ల మీరు చూసారు మన దగ్గరే కొంతమంది ఆల్రెడీ అరెస్ట్ కావడం జరిగింది, కొన్ని ప్రాక్టీసెస్ బ్యాడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల. సో ఇండస్ట్రీ కూడా అట్లాంటి వాళ్ళ వల్ల కొంచెం చెడ్డ పేరు వస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఐఎమ్ బిలీవింగ్ అంటే ఇప్పుడు రెరా లాంటి సంస్థలు వచ్చి రెరా ఇంకా కొంచెం కొరడా జరిపించి ఎవరైతే ఎండ్ యూజర్స్ని బయ్యర్స్ని మోసం చేస్తుండ్రో వాళ్ళని కొంచెం కఠినంగా శిక్షించడం మొదలు పెడితే తప్పనిసరిగా పరివర్తన వస్తుంది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ అన్నట్టు. సో ఎప్పుడు వస్తుందా ఆ రోజు అంటే బిల్డర్స్ అనగానే ఎస్ ఐఎమ్ ఏ డెవలపర్ అని గొప్పగా బిల్డర్ చెప్పుకోవాలి. బట్ వేరే ఇండస్ట్రియలిస్ట్ అంటారు. బట్ ఇట్స్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. ఐఎమ్ నాట్ సే ఐ మీన్ వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. దెర్ ఆర్ మంచి డెవలపర్స్ ఉన్నారు, సొసైటీకి సేవ్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ. ఎందుకంటే అగ్రికల్చర్ తర్వాత ఈ ఇండస్ట్రీనే ఎంతోమంది ఎంప్లాయ్మెంట్కి ఇచ్చేది. సో ఈ ఇండస్ట్రీ ద్వారానే ఎంతో జీడిపికి గ్రోత్ ఉంది. సో ఈ ఇండస్ట్రీ మీద దాదాపు 250 ఇండస్ట్రీస్ దీని మీద ఉన్నాయి. సో ఇంత ఉండి ఇంత ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఇన్ని చేసిన తర్వాత మన ఇండస్ట్రీ చాలా గౌరవంగా చాలా గొప్పగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. చాలా మంచి విషయాలు ఈరోజు మాతో షేర్ చేసుకున్నారు. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.